నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. కొన్ని హామీలు ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది, కానీ వాటిని అమలు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. కూటమి నేతలు తాము ప్రతిపక్షంలో ఉన్న వేళలో తాము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు జీతం నెల మొదటి రోజునే ఇస్తామంటూ మాటలు చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వం ఆలస్యంగా జీతాలు ఇవ్వటాన్ని పదే పదే ప్రస్తావించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. తాము అధికారంలోకి వస్తే నెల మొదటి రోజే జీతాలు వేస్తామని ఊరింపు మాటలు తరచూ వినిపించేవారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మరి ఎన్నికల వేళ తాము ఇచ్చిన మాటలను తప్పుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ గుర్తించారా? ఇదే విషయాన్ని చంద్రబాబుతో చర్చించారా అన్నది ఇప్పుడు వైసీపీ ప్రశ్న. మరి దీనికి కూటమి నేతలు ఆన్సర్ ఇస్తారా లేదా తెలియాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ఈ ఏడాది మొదటి నెల వచ్చేసి 6 రోజులు అవుతోంది. మరో వారంలో తెలుగు వారికి, అతి ముఖ్యంగా ఏపీ ప్రజలకు అతిపెద్ద పండుగైన సంక్రాంతి రానుంది. ఇలాంటి వేళలో జీతాన్ని మొదటి రోజే వేయాలి, కానీ ఏపీలోని ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు జీతాలు పడలేదు. గత ఏడాది డిసెంబర్ 31నే బిల్లులు రెడీ అయ్యాయని, జనవరి 1న వేతనాలు పడిపోతాయన్న ప్రచారం అయితే జోరుగా సాగింది. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జీతాల ఊసే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటి 3 నెలల వరకు 1-2 తేదీల్లోనే జీతాలు పడేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు ఉపాధ్యాయులు. అయితే ఇప్పుడేమో నెల మొదటి 10 రోజుల్లో ఏదో ఒక రోజు జీతాలు పడతాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే మిగిలిన నెలల సంగతి ఎలా ఉన్నా కూడా సంక్రాంతి పండుగ ముంగిట్లోకి వచ్చేసిన నెలలో అయినా ముందుగా జీతాలు పడితే బాగుండేదనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులకు జీతాలు మొదటి వారంలో వేరైనంత గడ్డు పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందా అన్నది ప్రశ్నగా మారింది. పరిపాలనలో అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు టీచర్ల జీతాలు టైంకు వేసే విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నట్టు? నిజంగానే ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనుకుందాం. దాన్ని తీర్చిదిద్దేందుకు 6-7 నెలల టైం సరిపోదా అన్నది మరో ప్రశ్న. ఏది ఏమైనా కూటమిపై టీచర్లు అసంతృప్తితో ఉన్నారనే చర్చ అయితే జరుగుతోంది. దీన్ని వైసీపీ ఆయుధంగా చేసుకుని ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది కూడా. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి మరి.